నమస్తే, మీరు చూస్తున్నారు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. మనం పంచాయతీ సెక్రటరీస్కి సంబంధించి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు పేపర్ 3ని మనం పేపర్ టెస్ట్ 3కి సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీస్ టెస్ట్ 3కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని 100 క్వశ్చన్స్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి 2 పేపర్స్ మనం అనుకున్నాం. ఇందులో పార్ట్ ఏలో టెస్ట్ 3కి సంబంధించినటువంటి సిలబస్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ సౌండ్, బ్రిటిష్ కాలం నాటి విద్యా విధానము, పాలిటీ నుండి గవర్నర్ అండ్ రాష్ట్ర శాసనసభ, అలాగే ఎకానమీ నుంచి నేషనల్ ఇన్కమ్, అలాగే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి భూకంపాలు, అలాగే మనకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి బయోడైవర్సిటీ అనేటువంటి అంశాలను మనం ఈ టెస్ట్కి సిలబస్గా మనం ముందుగా ఇచ్చుకోవడం జరిగింది. అలాగే పార్ట్ బికి సంబంధించి ఏదైతే మనం పంచాయతీ సెక్రటరీస్ పేపర్ 2 అదే పార్ట్ బి ఉంటుందో దాంట్లో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అంటే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంబంధించినటువంటి పథకాల గురించి, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ విధానం ఏ విధంగా అభివృద్ధి చెందిందో దానికి సంబంధించి, అలాగే మనం మొత్తంగా భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధంగా మనకి కంటిన్యూ అయింది, దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు ఆ టాపిక్ మనం నేర్చుకున్నాం. అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి, అలాగే గ్రామీణ పరపతి, ఈ 5 చాప్టర్లని కూడా మనం పార్ట్ బిలో ఈరోజు సిలబస్లో మనం ఈ టెస్ట్లో కవర్ చేసుకోవడం జరిగింది. సో గతంలో ముందు మనకి 2 టెస్టులు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది టెస్ట్ 3కి సంబంధించినటువంటి విశ్లేషణ. మీకు ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ పక్కాగా మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఇది మీకు పంచాయతీ సెక్రటరీస్ ఉద్యోగాన్ని సాధించడంలో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం. ముందుగా పేపర్ 3కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి పార్ట్లో మనం మొదటి క్వశ్చన్ చూస్తే, రక్తంలో అధికంగా ఉన్న జీర్ణమైన ఆహార పదార్థాలు ఏ రూపంలో కాలేయంలో నిల్వ చేయబడతాయి? మన ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమైన తర్వాత అది రక్తంలో కలిసిపోతుంది. కలిసినటువంటి ఆహార పదార్థాలు ఏ రూపంలో అవి అంటే అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏ రూపంలో నిల్వ ఉంటాయి? ఆప్షన్ 1 గ్లూకోజ్, ఆప్షన్ 2 గ్లైకోజన్, ఆప్షన్ 3 మాల్టోజ్, ఆప్షన్ 4 ఫ్రక్టోజ్. ఇవన్నీ కూడా షుగర్సే. ఇక్కడ గ్లూకోజ్ రూపంలో మనకి నిల్వ ఉంది. గ్లూకోజ్ కేవలం రక్తంలో ఉంటుంది. ఇది అధికమైనటువంటి గ్లూకోజ్ ఏం చేస్తుందంటే గ్లైకోజ్ అనగా మారి మనకి ఇక్కడ కాలేయంలో నిల్వ చేయబడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సరైనటువంటి సమాధానం గ్లైకోజన్ అవుతుంది. గ్లైకోజన్ రూపంలో మనకి ఆహార పదార్థం అంతా కూడా లివర్లో మనకి నిల్వ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా కనుక మళ్ళీ ఆహారం అవసరం అయినప్పుడు ఆ గ్లైకోజన్ విడగొట్టబడి మళ్ళీ గ్లూకోజ్గా మారి శరీరానికి అందివ్వబడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సెకండ్ క్వశ్చన్, జీర్ణక్రియ జరుగు సందర్భంలో విడుదలకు హైడ్రోజన్ క్లోరైడ్ను స్రవించబడేవి. జీర్ణక్రియ జరిగేటప్పుడు మనకి కొన్ని ఆమ్లాలు, కొన్ని ఎంజైమ్లు మనకి విడుదలవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాలాజల గ్రంథుల నుంచి టయలిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ విడుదలవుతుంది. ఇది టయలిన్ అనేటువంటి ఎంజైము పిండి పదార్థాన్ని మాల్టోజ్గా మార్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణక్రియ జరిగేటప్పుడు జీర్ణాశయం దగ్గర మనకి జఠర గ్రంథులు ఉంటాయి. ఈ జఠర గ్రంథుల నుంచి జఠర రసం అనేటువంటిది స్రవించబడుతుంది. ఈ జఠర రసంలో మనకి ఈ హైడ్రోజన్ క్లోరైడ్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ హైడ్రోజన్ క్లోరైడ్ మనకి జీర్ణక్రియ జరిగేటప్పుడు విడుదల చేయబడుతుంది. ఈ హైడ్రోజన్ క్లోరైడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది పెప్సినోజన్ అనేటువంటి దాన్ని పెప్సిన్గా మార్చడానికి ఉపయోగపడుతుంది హైడ్రోజన్ క్లోరైడ్. ఈ పెప్సిన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అంటే మొత్తానికి చూస్తే ఇది ప్రోటీన్ని మనకి జీర్ణక్రియలో భాగంగా ఈ హెచ్సిఎల్ అనేటువంటి ఆమ్లం విడుదలవడం అనేటువంటిది చాలా అవసరం. అందువల్లనే ఒక్కొక్కసారి మనం ఏదైనా సరిగ్గా భోజనం అది చేయకుండా మనం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కూడా ఈ హెచ్సిఎల్ ఆమ్లం మామూలుగా అది ఉత్పత్తి అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి ఆంత్రరసానికి సంబంధించి అంటే ఆంత్రమూలానికి దగ్గర నుంచి ఆంతర్రసం విడుదలవుతుంది. సో ఈ ఆంతర్రసంలో కూడా మనకి జైమేజన్ కానీ, ఇన్వర్టేజ్ కానీ, ఇలాంటి లాక్టోజ్ కానీ ఇలాంటి చాలా ఎంజైమ్లు ఆంతర్రసంలో ఉంటాయి. అలాగే మనకి కాలేయంలో పైచరసం అనేటువంటిది ఉంటుంది. పైచరసంలో ఎటువంటి ఎంజైమ్లు కూడా ఉండవు. మరి ఈ కాలేయం పైచరసాన్ని విడుదల చేస్తుంది. మొత్తంగా ఈ ఎంజైమ్లు, ఈ ఆమ్లాలు ఇవన్నీ కలిసి ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి ప్రక్రియలో మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. సో మనకి హెచ్సిఎల్ను స్రవించేవి ఏంటి అని ఇచ్చాడు క్వశ్చన్.
ఒకటి లాలాజల గ్రంథులు, 2 ఆంత్ర గ్రంథులు, 3 జఠర గ్రంథులు, 4 కాలేయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో జఠర గ్రంథుల్లో ఈ జఠర రసాన్ని అలాగే HClని కూడా స్రవించేవి ఏంటి అంటే జఠర గ్రంథులుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ దీనికి సరైనటువంటి సమాధానం 3. ఇక మూడో క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వాణిలో అధిక శక్తి ఉత్పాదకం ఏది? అంటే ఎక్కువ శక్తిని ఈ క్రింది వాణిలో ఏది ఉత్పత్తి చేస్తుంది? ఆప్షన్స్ చూస్తే పిండి పదార్థము, ఆప్షన్ 2 కొవ్వులు, ఆప్షన్ 3 ప్రోటీన్లు, ఆప్షన్ 4 విటమిన్లు. పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, వీటి నుంచి అధిక శక్తి ఉత్పత్తి అవుతుంది అని మనం చూస్తే మనం 1 గ్రాము పిండి పదార్థాన్ని చూస్తే దాని నుంచి 4.3 కిలో క్యాలరీల శక్తి విడుదల అవడం జరుగుతుంది 1 గ్రాముకి. అదే మీకు ప్రోటీన్లు కనుక చూస్తే ఇది కూడా 4.3 కిలో క్యాలరీల శక్తిని విడుదల చేస్తాయి ప్రోటీన్, 1 గ్రాము ప్రోటీన్. అదే మీకు 1 గ్రాము లిపిడ్స్ కొవ్వులు కనుక మనం చూసినట్లయితే ఇది 9.3 కిలో క్యాలరీల శక్తిని విడుదల చేస్తాయి. అంటే కార్బోహైడ్రేట్స్ కన్నా ప్రోటీన్స్ కన్నా కూడా లిపిడ్స్ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసేవి ఏంటి అంటే మనం లిపిడ్స్ లేదా కొవ్వులుగా మనం చెప్పుకుంటాం. ఆప్షన్ 2 ఇక్కడికి మనకి సరైనటువంటి సమాధానంగా చెప్పుకోవచ్చు. అలాగే మానవ శరీరంలో కొవ్వు పొందుపరచబడి ఉండునది అంటే మానవ శరీరంలో కొవ్వు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పొందుపరచబడి ఉంటుంది అని చెప్పేసి ప్రశ్న చూస్తే మనం ఎపిథీలియల్ కణాలు, ఎడిపోజ్ కణజాలము, బాహ్య చర్మము, కాలేయము, ఎక్కడ కొవ్వు నిల్వ ఉంటుంది? ఇది గతంలో కూడా అడిగినటువంటి బిట్ ఇది. ఎడిపోజ్ కణజాలం మన బాహ్య చర్మానికి కింద ఉండేటువంటి ఎడిపోజ్ కణజాలంలోనే ఈ కొవ్వు అనేటువంటిది నిల్వ ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 2 సరైనటువంటి సమాధానం. అలాగే గాలిలో ధ్వని తరంగాలు ఎలాంటి తరంగాలు? దైర్ఘ్య తరంగాల, అనుదైర్ఘ్య తరంగాల, తిరియక్ తరంగాల, 1, 2 అని చెప్పేసి మనం బిట్టాడడం జరిగింది. మనకి గాలిలో ఉండేటువంటి ధ్వని తరంగాలు దైర్ఘ్య తరంగాలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అంటే యానకంలో ఉన్నటువంటి కణాలు తరంగ చలనానికి సమాంతరంగా ఉంటాయి. యానకంలో ఉన్నటువంటి కణాలు మనకి తరంగ చలనానికి సమాంతరంగా కనుక ఉన్నట్లయితే వాటిని మనం దైర్ఘ్య తరంగాలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. సో గాలిలో ఉండేటువంటి ధ్వని తరంగాలు కూడా దైర్ఘ్య తరంగాలకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 6, సముద్ర గర్భంలో ఉన్నటువంటి వస్తువుల ఉనికిని కనుగొనడానికి ఉపయోగపడేటువంటి సాధనం. సముద్రం లోపల సముద్ర గర్భంలో ఉండేటువంటి వస్తువులను మనం కనిపెట్టాలి అంటే ఏ పరికరాన్ని ఉపయోగించి అలా మనం కనిపెట్టవచ్చు? ఆప్షన్ 1 సోనార్, ఆప్షన్ 2 డాప్లర్, ఆప్షన్ 3 పెరిస్కోప్, ఆప్షన్ 4 ఆడోమీటర్. ఇక్కడ మనకి పెరిస్కోప్ మనకు తెలిసింది, పెరిస్కోప్ జెడ్డాకారంలో ఉంటుంది. ఇది ఏదైనా ఒక లోపల సబ్మరైన్ లాంటి దాంట్లో ఉండి బయట నీటి ఉపరితలంపై ఉన్నటువంటి వ్యక్తులను మనం ఈ పెరిస్కోప్ ఉపయోగించి కనుక్కోవచ్చు. అలాగే డాప్లర్ అనేది ఒక ప్రభావం, డాప్లర్ ప్రభావం మనం ధ్వనికి సంబంధించినటువంటి దాంట్లో మనం చెప్పుకుంటాం. ఒక ధ్వనిజనకము అలాగే పరిశీలకులు, ధ్వనిజనకము పరిశీలకులు వీళ్ళిద్దరి మధ్య కూడా సాపేక్ష గమనం జరుగుతున్నప్పుడు మరి ధ్వని తీవ్రతలో వచ్చేటువంటి మరి మార్పు, దృశ్య మార్పునే మనం డాప్లర్ ప్రభావం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ధ్వని జనకం ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ అనేటువంటిది ఉంది. ట్రైన్ సౌండ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు పరిశీలకునికి దగ్గరగా వస్తుంది అనుకోండి ట్రైన్, అప్పుడు ధ్వని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పరిశీలకుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు ధ్వని తీవ్రత నెమ్మదిగా తగ్గిపోతుంది. అంటే ధ్వని జనకము పరిశీలకునికి మధ్య సాపేక్ష గమనం జరుగుతున్నప్పుడు మనకి ధ్వని తీవ్రతలో వచ్చేటువంటి దృశ్య మార్పుని మనం డాప్లర్ ప్రభావం అంటాం. ఇది సముద్ర గర్భంలో వస్తువులు ఉనికిని కనుగొనడానికి ఏమీ ఉపయోగపడదు. అలాగే ఆడోమీటర్ ఇచ్చాడు, పెరిస్కోప్ ఇచ్చాడు, సోనార్ అనేటువంటి ఒక పరికరం ఇచ్చాడు. సోనార్ అనేటువంటి పరికరం ద్వారా మనకి ప్రతిధ్వనిని ఉపయోగించడం ద్వారా మరి సముద్ర గర్భంలో ఉన్నటువంటి వస్తువుల ఉనికిని కనుక్కోవడానికి ఈ సోనార్ అనేటువంటి పరికరం మనకి ఉపయోగపడుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 1 సోనార్. ఇక క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే గాలిలో ధ్వని వేగము ఆప్షన్స్ 331 మీటర్స్ పర్ సెకండ్, 1450 మీటర్స్ పర్ సెకండ్, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్, అలాగే 331 మీటర్స్ పర్ సెకండ్, అలాగే 4th ఆప్షన్లో 331 కిలోమీటర్స్ పర్ సెకండ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. గాలిలో ధ్వని వేగం
331 మీటర్స్ పర్ సెకండ్. 331 కిలోమీటర్లు కాదు, మీటర్స్ పర్ సెకండ్. మరి 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఏంటి అంటే ఇది కాంతి వేగం. కాంతి వేగం 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అనేటువంటిది. నిజానికి కాంతి వేగం ఎక్కువగాను ధ్వని వేగం తక్కువగాను మనకి కనిపిస్తుంది. అందుకనే మనకి వర్షం వచ్చినప్పుడు ముందుగా మనకి మెరుపు కనిపించి తర్వాత మనకి సౌండ్ కనిపించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే గాల్లో కాంతి వేగం 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఎక్కువగాను, మరి దానికన్నా ధ్వని వేగం తక్కువగాను మనకు కనిపిస్తుంది. ఇక 1450 వచ్చేసి నీటిలో ధ్వని వేగంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇలా 4 ఆప్షన్స్ని పట్టుకుని మనం బిట్స్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 8, ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి సాధనం. ఈ క్రింది వానిలో ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా కన్వర్ట్ చేస్తుంది. సో లౌడ్ స్పీకరా, సోనోమీటరా, మైక్రోఫోనా, ఇయర్ ఫోనా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది, ధ్వని మనం మాట్లాడుతున్నటువంటి ధ్వనిని విద్యుత్ శక్తి రూపంలోకి మార్చేటువంటిది మైక్రోఫోన్. మైక్రోఫోన్లో మనం నెమ్మదిగా మాట్లాడుతుంటే అది విద్యుత్ శక్తి ప్రభావం వల్ల పెద్దగా మనకి వాయిస్ అనేటువంటిది వస్తుంది. అంటే ఏంటి, మనం మాట్లాడుతున్నటువంటి ధ్వని శక్తిని అది విద్యుత్ శక్తిగా కన్వర్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో సరైన సమాధానం మనకి మైక్రోఫోన్ అవుతుంది కదా. క్వశ్చన్ నెంబర్ 9, మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్స్ చార్లెస్ వుడ్స్ డిస్పాచ్, రిప్పన్ తీర్మానము, హంటర్ తీర్మానము అండ్ 1813 చార్టర్ చట్టము. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్, రిప్పన్ తీర్మానము, హంటర్ తీర్మానము అండ్ 1813 చార్టర్ చట్టము. దీంట్లో మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ దేన్ని పిలుస్తారు అంటే 1854 వుడ్స్ డిస్పాచ్ని పిలుస్తారు. 1854 వుడ్స్ డిస్పాచ్ ఇది లార్డ్ డల్హౌసీ కాలంలో ఏర్పాటు చేయబడింది. సో దీన్ని మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక 10వ బిట్ చూస్తే మనకి ఆంగ్ల భాషను బోధనా భాషగా ఎప్పటి నుంచి ప్రవేశపెట్టారు? ఆంగ్ల భాషను బోధనా భాషగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఆప్షన్ ఏ 1813, 1833, 1835, 1844 అని ఇచ్చాడు. 1835లో విలియం బెంటిక్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి సమయంలో మనకి లార్డ్ మెకాలే కమిటీ సిఫార్సుల మేరకు రాజా రామ్మోహన్ రాయ్ యొక్క సలహాతో, రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ప్రోత్సాహంతో విలియం బెంటింగ్ 1835లో మరి ఆంగ్ల భాషను మనకి బోధనా భాషగా ప్రవేశపెట్టడం అనేటువంటిది భారతదేశంలో జరిగింది. కాబట్టి అది ఇంపార్టెంట్ బిట్. ఇక 11వ బిట్ చూస్తే 1792లో వారణాసిలో సంస్కృత కళాశాలను స్థాపించింది ఎవరు? గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ బిట్ని అడగడం జరిగింది. 1792లో వారణాసిలో సంస్కృత కళాశాలను స్థాపించింది విలియం బెంటిక్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, జొనాథన్ డంకన్, రాజా రామ్మోహన్ రాయ్. దీంట్లో జొనాథన్ డంకన్ ఈ సంస్కృత కళాశాలను వారణాసిలో స్థాపించడం జరిగింది. ఆప్షన్ 3 సరైనటువంటి సమాధానం. ఇక క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్గా ఎవరున్నారు? కలకత్తా, మద్రాస్, బొంబాయిల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన సమయంలో గవర్నర్ జనరల్గా ఎవరున్నారు? డల్హౌసీ, విలియం బెంటింగ్, కానింగ్, వారన్ హేస్టింగ్స్. ఇక్కడ కానింగ్ మొట్టమొదటి వైస్రాయ్, ఎవరైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చివరి గవర్నర్ జనరల్ ఉన్నారో, అలాగే మొట్టమొదటి వైస్రాయ్ రాజప్రతినిధి ఎవరైతే ఉన్నారో కానింగ్, ఆయన కాలంలోనే కలకత్తాలోను, మద్రాసులోను, బొంబాయిలోను మరి 3 విశ్వవిద్యాలయాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 13, దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించింది ఎవరు? బాల్ గంగాధర్ తిలక్, దాదాబాయి నౌరోజీ, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, రాజా రామ్మోహన్ రాయ్. దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని మనం మొట్టమొదటిసారిగా బాల్ గంగాధర్ తిలక్ కాలంలో ఈ దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనేటువంటిది స్థాపించబడింది. ఆప్షన్ 1 సరైనటువంటి సమాధానం. ఇక క్వశ్చన్ నెంబర్ 14, అనీ బెసెంట్ వారణాసిలో స్థాపించిన సెంట్రల్ హిందూ స్కూల్. అనీ బెసెంట్ వారణాసిలో స్థాపించిన సెంట్రల్ హిందూ స్కూల్ తర్వాత కాలంలో ఏ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది? అనీ బెసెంట్ భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి మొదటి మహిళ. మరి అనీ బెసెంట్ భారతదేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఐరిష్ మహిళ.
సో న్యూ కామన్వెల్త్ అనేటువంటి పత్రికను నడిపారు అన్ బీసెంట్. సో ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి ఈవిడ ఇక్కడ భారతదేశానికి వచ్చి ఇక్కడ సెంట్రల్ హిందూ స్కూల్ అని చెప్పేసి ఒక వారణాసిలో ఒక స్కూల్ని స్థాపించడం జరిగింది. ఈ స్కూల్ తర్వాత కాలంలో ఒక యూనివర్సిటీగా, ఒక విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందడం జరిగింది. సో అది ఏ యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది? ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్, తక్షశిలా విశ్వవిద్యాలయము, నాగార్జున యూనివర్సిటీ అండ్ బెనారస్ విశ్వవిద్యాలయం.